బుక్స్లోంచి చదవాలా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి చదవాలా? ఓకే. సో రెండిట్ల బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఫస్ట్ బుక్స్. సో బుక్స్లో ఏంటంటే ఫుల్ డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే ఆథర్ తన లైఫ్ ఎక్స్పీరియన్స్ మొత్తం అంతా పెడతారు బుక్లో. కొంత ఒక ఓన్ నాలెడ్జ్ ఆ బుక్ మీద, ఒక పట్టు, ఒక సబ్జెక్ట్ మనకి పెరుగుతుంది, ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే. తర్వాత ఏంటంటే బుక్ ఏంటంటే ఒక స్లో కుక్డ్ వంటకం లాంటిది అనమాట. ఒక నెమ్మదిగా మన ఇంట్లో ఒక వంటకం చేసినట్టు ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే మనం ఏ క్వశ్చన్ వేస్తామో ఆ క్వశ్చన్కి తగ్గట్టుగా అది ఆన్సర్ వస్తుంది. అంటే ఇన్ఫర్మేషన్ లిమిటెడ్. ఓకే. అంటే ఒక ఫాస్ట్ ఫుడ్ లాంటి అనమాట. ఏదో ఒక చోటుకి వెళ్ళి ఒక చిన్న బర్గర్ తిన్నట్టు ఉంటుంది, మన ఇంట్లో వంటకం తిన్నట్టుగా ఉండదు. ఓకే. ఒక చిన్న ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ తిన్నట్టు ఉంటుంది. ఓకే. తర్వాత ఇంకో బెనిఫిట్, ఓకే, బెనిఫిట్స్ కదా మనం మాట్లాడుకుంటున్నాం. సో బెనిఫిట్ ఏంటంటే అది ఇంటర్నెట్ కాబట్టి మన హ్యాండ్స్లో ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ మనం యాక్సెస్ చేయొచ్చు, అక్కడ మల్టిపుల్ క్వైరీస్ని హ్యాండిల్ చేయగలదు, మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలదు. ఓకే. కానీ కంపేర్ చేసుకుంటే మాత్రం చాలా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రం మన నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే. ఓకే. ఓకే. సో ఇంకొక, ఇప్పుడు మనం మెయిన్ డ్రాబ్యాక్ మాట్లాడుకుందాం. అంటే డ్రాబ్యాక్ కాకపోతే మెయిన్ బెనిఫిట్ బుక్స్ మీద మాట్లాడుకుందాం. ఓకే. ఫస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనకి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే దానికి మనం క్వశ్చన్ వేయాలి. ఆ క్వశ్చనే ప్రాంప్ట్స్ అంటారు. ప్రాంప్ట్స్ వేస్తేనే అది మనకి ఆన్సర్ ఇస్తుంది కదా. ఓకే. ఆ ప్రాంప్ట్స్ వేయాలంటే మనకి ఏం కావాలి? నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ కావాలంటే ఏం చేయాలి? చదవాలి బుక్స్లోంచి కూడా మనకు నాలెడ్జ్ చాలా మట్టుకు మనం గెయిన్ చేసుకోవచ్చు. సో నాలెడ్జ్ గెయిన్ చేసుకుని దాని తగ్గట్టుగా మనం ఒక క్రిటికల్ క్వశ్చన్స్ వేస్తే అది మనకి రెస్పాన్స్ ఇస్తుంది. ఓకే. అప్పుడు మనకి ఆ విధంగా అది ఉపయోగపడుతుంది తప్ప మనం బ్లాంక్గా వెళ్ళిపోయి ఏదో క్వశ్చన్ వేసి సమ్మరీ అక్కడ చదివేసి ఫస్ట్ అటెంప్ట్లోనే నేర్చుకోలే బుక్ గురించి అంటే చాలా కష్టం. అయితే నేను పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బెనిఫిట్ లేదంటలేదు, హైబ్రిడ్గా మనం యూస్ చేసుకోవచ్చు. అంటే నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వెళ్ళి ఒక టాప్ బెస్ట్ సెల్లింగ్ బుక్స్ అని కొడితే ఒక కేటగిరీలో అవి ఇస్తుంది అనమాట, టాప్ కేటగిరీ. సో దాని తగ్గట్టుగానే బుక్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని బుక్స్ ఉన్నాయి, ఇప్పుడు నెగోషియేషన్ స్కిల్స్లో బుక్స్ ఏంటంటే నెవర్ స్ప్లిట్ ద డిఫరెన్స్ అని, ద మామ్ టెస్ట్ అని, అవి ఒక సూపర్ బుక్స్ అనమాట. అసలు వేరే లెవెల్ అనమాట. ఆ లెవెల్స్ ఏంటంటే చదువుతున్నప్పుడు అవి ఆడిబుల్లోంచి ఆడియో వింటున్నప్పుడు దాని కాన్సెప్టే వేరు, వాళ్ళ యొక్క ఎక్స్ప్లెనేషనే వేరు, మన నాలెడ్జే వేరు. అటువంటివన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రావు. ఇప్పుడప్పుడే రావు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనం ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతున్నాం బుక్స్కి.